వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనా జాసి హబ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పప్పు తెలగపిండి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాసుతో 2 గ్లాసులు పప్పు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఇలా వాటర్ వేసుకుని పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ తెలగపిండి. నాకు ఇది కూడా మా అమ్మ పంపిస్తుంది. నేను అప్పుడప్పుడు వండుకుంటాను. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు తెలగపిండి కర్రీ. అలాగే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను ఫ్రెండ్స్, తొందరగా ఉడుకుతుంది మనకి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. పక్కన ఉడుకుతుంది కదా, ఈ లోపల మనం ఇక్కడ కొంచెం జీలకర్ర, ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా మెత్తగా కచ్చాగా దంచేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను, చూడండి. బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడైతే తెలగపిండి వేసేసుకుందాం. తెలగపిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సేపు అయ్యి ఇది కలిసిపోయింది కదా ఇందులో. ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్న పేస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి అండ్ జీలకర్ర, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ కారం, అలాగే ఉప్పు వేసుకున్నాము. కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఇలా పొడిలాడుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ. చూడండి చక్కగా ఎంత పొడిలాడుతూ కనిపిస్తుంది కర్రీ. ఇలా ఉండాలి పప్పు తెలగపిండి అంటే. ఎసరు ఎక్కువ పెడితే మనకి ఇలా రాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం పప్పుకు తగ్గ వాటర్ వేసుకొని ఉడికించుకుని చక్కగా ఇలా స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇది మనము జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసిన తర్వాత బాగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కర్రీ తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాం. చూడండి ఇదిగోండి ఇలా పొడిలాడుతూ ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ఘీతో తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ మా పిల్లలు నెయ్యి అంటే అస్సలు ఇష్టపడరు. అందుకని సరే మేము వెయ్యము. కావాలంటే మేము తినేటప్పుడు మా అన్నంలో వేసుకుంటాము. ఒక 2 గిన్నెలు నూనె తీసుకున్నాము, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు వేసేసుకున్నాము. చక్కగా తాలింపు మంచిగా గోల్డెన్ కలర్లో వేయించుకుని చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొచ్చి సింపుల్ ఇందులో వేసుకోవడం. కొన్ని కర్రీస్కి అయితే ఫ్రెండ్స్ మనము అనుకుంటాం కానీ వేరే దానిలో తాలింపు పెట్టుకుంటాము. కానీ ఇలాంటి పప్పు తెలగపిండికి మళ్ళీ నేను పొడిపప్పు అంటారు, మీకు తెలుసా? అది కూడా తొందరలోనే వండి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి కర్రీస్ మాత్రం దేనిలో అయితే మనం పప్పు ఉడకబెట్టుకుంటామో అలాంటి వాటిల్లో తాలింపు పెట్టుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి టేస్టీ పప్పు తెలగపిండి కర్రీ ఈజీ రెడీ. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మీరు కూడా ఇలా కర్రీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.